భారతదేశంలో ఒమేగా బాల్ అని పిలువబడే మొదటి క్రీడను ఏ సంస్థ ప్రవేశపెట్టింది? ఐఐటి మద్రాస్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ ఐఐటి మద్రాస్ ఏప్రిల్ 17, 2026న భారతదేశానికి ఒమేగా బాల్ అనే వినూత్న క్రీడను పరిచయం చేసింది. ఒక మార్గదర్శక ఇనిషియేటివ్గా ఈ సంస్థ మొట్టమొదటి అంతర్ కళాశాల టోర్నమెంటును నిర్వహించడంతో పాటు ఆట అభివృద్ధిని ప్రోత్సహించడానికి జాతీయ స్థాయి ఒమేగా బాల్ క్లబ్ను ఏర్పాటు చేసే ప్రణాళికలను కూడా ప్రకటించింది. నిషేధిత పనితీరును పెంచే మందులోత్పత్తి మరియు పంపిణీ నెట్వర్క్లను లక్ష్యంగా చేసుకున్న ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ అప్స్ట్రీమ్. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ అనగా వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ సరఫరా గొలుసుపై దృష్టి సారించే వ్యూహం ద్వారా డోపింగ్ను అరికట్టడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్తో సిబిఐతో కలిసి పనిచేస్తుంది. ఈ ఆపరేషన్ అప్స్ట్రీమ్ అనేది నిషేధిత పనితీరును పెంచే మందుల ఉత్పత్తి మరియు పంపిణీ నెట్వర్క్లను లక్ష్యంగా చేసుకున్న ఒక కార్యక్రమం. కేవలం క్రీడాకారులపై దృష్టి పెట్టకుండా సరఫరా గొలుసులను విచ్ఛిన్నం చేయడం ద్వారా డోపింగ్ను ఎదుర్కోవడమే దీని యొక్క లక్ష్యం. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక ప్రకారం వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణలో ఏఐని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అత్యధికంగా స్వీకరించిన దేశం ఏది? భారతదేశం. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక ప్రకారం ఆరోగ్య సంరక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను స్వీకరించడంలో భారతదేశం ప్రపంచ అగ్రగామిగా నిలిచింది. భారతదేశంలో 85% వినియోగదారులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాధనాలను ఉపయోగిస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 50%, యునైటెడ్ కింగ్డమ్ 43% మరియు జపాన్ 34% వంటి దేశాలతో పోలిస్తే భారతదేశంలో దీని స్వీకరణ రేటు చాలా ఎక్కువగా ఉందని ఈ నివేదిక హైలైట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 60% మంది ప్రజలు ఆరోగ్య ప్రయోజనాల కోసం ఏఐని ఉపయోగిస్తుండగా అధిక డిజిటల్ ఆమోదం మరియు వేగవంతమైన స్వీకరణ కారణంగా భారతదేశం ప్రత్యేకంగా నిలుస్తున్నది. బంగ్లాదేశ్కు భారత హైకమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? దినేష్ త్రివేది. దినేష్ త్రివేది బంగ్లాదేశ్కు భారత హైకమిషనర్గా నియమితులయ్యారు. ఆయన గతంలో రైల్వే మంత్రిగా, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన ఒక మాజీ కేంద్ర మంత్రి. ఇటువంటి దౌత్య పదవులకు ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఐఎఫ్ఎస్ అధికారులను నియమించే సాధారణ పద్ధతికి భిన్నంగా ఆయన యొక్క నియామకం జరిగింది. రాజకీయ స్థాయిలో భాగస్వామ్యం ద్వారా బంగ్లాదేశ్తో సంబంధాలను బలోపేతం చేసుకోవాలనే భారతదేశ వ్యూహాత్మక ప్రాధాన్యతను ఇది ప్రతిబింబిస్తుంది. పరిశ్రమల ప్రోత్సాహక మరియు అంతర్గత వాణిజ్య గణాంకాల ప్రకారం ఏ భారత రాష్ట్రం అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అనగా ఎఫ్డిఐ ప్రవాహాలను పొందింది? మహారాష్ట్ర. పరిశ్రమల ప్రోత్సాహక మరియు అంతర్గత వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో భారతదేశంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఈక్విటీ ప్రవాహాలకు సింగపూరు అగ్రగామి నిలిచింది. ఇది $17.6 బిలియన్ వాటాను అందించింది. ఆ తర్వాతి స్థానాల్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 16% మరియు మారిషస్ 10% ఉండగా వాటి తర్వాత స్థానాల్లో జపాన్ మరియు యుఏఈ నిలిచాయి. ఈ కాలంలో భారతదేశానికి మొత్తం $47.87 బిలియన్ ఎఫ్డిఐ ఈక్విటీ ప్రవాహాలు అందాయి. ఇక రాష్ట్రాలలో మహారాష్ట్ర అత్యధిక ప్రవాహాలను అందుకోగా దాని తర్వాత కర్ణాటక నిలిచింది. ప్రజ్ఞ అనే ఉపగ్రహ చిత్రీకరణ వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. భద్రతా సంస్థలకు నిజ సమయ నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను మెరుగుపరచడానికి రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ కెయిర్
అనగా సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ ద్వారా అభివృద్ధి చేసిన ప్రజ్ఞ అనే స్వదేశీ ఉపగ్రహ చిత్రీకరణ వ్యవస్థను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్వీకరించింది. ఏఐ సామర్థ్యం గల ఈ ప్రజ్ఞ వ్యవస్థ సున్నితమైన ప్రాంతాలను పర్యవేక్షించడానికి మరియు ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి రూపొందించబడింది. తద్వారా అంతర్గత భద్రతను బలోపేతం చేస్తుంది. లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2026లో ఏ టెన్నిస్ క్రీడాకారుడు వరల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యాడు? కార్లోస్ అల్కరాజ్, స్పెయిన్ ఆటగాడు. 2026 ఏప్రిల్ 20న మాడ్రిడ్లో జరిగిన 2026 లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ వేడుకలో స్పానిష్ టెన్నిస్ ఆటగాడైన కార్లోస్ అల్కరాజ్కు లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. 22 ఏళ్ల ఈ ఆటగాడు 2025 సీజన్లో రోలాండ్ గారోస్ మరియు యుఎస్ ఓపెన్తో సహా 8 టైటిళ్లను గెలుచుకుని ఏటీపీ ఇయర్ ఎండ్ నంబర్ 1గా నిలిచి అద్భుత ప్రదర్శన కనబర్చినందుకు గాను ఈ గౌరవాన్ని అందుకున్నాడు. ప్రపంచ ఉత్తమ క్రీడాకారుడిగా కార్లోస్ అల్కరాజ్ నిలిచాడు. ఇక ప్రపంచ ఉత్తమ క్రీడాకారిణిగా అరీనా సబలెంకా నిలిచింది. సమీకృత తీర ప్రాంత నిర్వహణ కోసం సముద్ర ప్రాదేశిక ప్రణాళిక ఎంఎస్పిను ప్రారంభించిన భారతదేశంలోని మొదటి రాష్ట్రం ఏది? ఒడిస్సా. సమీకృత తీర ప్రాంత నిర్వహణ కోసం సముద్ర ప్రాదేశిక ప్రణాళికను ప్రారంభించిన తొలి భారత రాష్ట్రంగా ఒడిస్సా నిలిచింది. ఈ ఎంఎస్పి అనేది సముద్ర మరియు తీర ప్రాంత వనరుల సుస్థిర వినియోగం, సమర్థవంతమైన నిర్వహణ కోసం ఒక వ్యూహాత్మక సాధనం. భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ తీర ప్రాంత పరిశోధన కేంద్రం సహకారంతో ఒడిశా ప్రభుత్వం ఈ ప్రణాళికను అమలు చేస్తున్నది. చేపల వేట, పర్యాటకం, నౌకాయానం వంటి ఆర్థిక కార్యకలాపాలను పర్యావరణ పరిరక్షణతో సమతుల్యం చేయడమే దీని యొక్క లక్ష్యం. గృహ రుణ సంస్థల పనితీరును కొలవడానికి హౌసింగ్ ఫైనాన్స్ ఇండెక్స్ను ఏ సంస్థ ప్రవేశపెట్టింది? నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇండెక్స్ లిమిటెడ్, బిఎస్సి. హౌసింగ్ ఫైనాన్స్ రంగంలోని కంపెనీల పనితీరును పర్యవేక్షించడానికి బిఎస్సి ఇండెక్స్ సర్వీసు బిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్ ఇండెక్స్ను ప్రారంభించింది. ఈ ఇండెక్స్ బిఎస్సి 1000 ఇండెక్స్లోని భాగస్వాముల నుంచి తీసుకోబడింది. వీటిని హౌసింగ్ ఫైనాన్స్ ఒక ప్రాథమిక పరిశ్రమగా వర్గీకరించారు. ఈ రంగానికి సంబంధించిన తాజా ప్రాతినిధ్యాన్ని నిర్ధారించడానికి దీనిని ప్రతి 6 నెలలకు ఒకసారి జూన్ మరియు డిసెంబర్లో పునర్వ్యవస్థీకరిస్తారు. భారతదేశపు మొట్టమొదటి అధునాతన 3D చిప్ ప్యాకేజింగ్ యూనిట్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఒడిస్సా. సెమీకండక్టర్ స్వయం సమృద్ధికి ఒక పెద్ద ప్రోత్సాహాన్ని అందిస్తూ భారతదేశ్ మొట్టమొదటి అధునాతన 3D చిప్ ప్యాకేజింగ్ యూనిట్ను ఒడిశాలోని భువనేశ్వర్లోని ఇన్ఫో వ్యాలీలో ప్రారంభించారు. హెట్రోజీనియస్ ఇంటిగ్రేషన్ ప్యాకేజింగ్ సొల్యూషన్స్ అనే ఈ ప్రాజెక్టును 3D గ్లాస్ సొల్యూషన్స్ ప్రోత్సహిస్తుంది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహాయంతో సుమారు 2000 కోట్ల పెట్టుబడితో దీనిని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, టెలికాం అనగా 5G లేదా 6G, రక్షణ మరియు ఏరోస్పేస్ రంగాల కోసం 3D గ్లాస్ ఆధారిత సెమీకండక్టర్ ప్యాకేజీలను తయారు చేస్తుంది. ఇటీవల వార్తలో కనిపించిన ఉమియాం సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? మేఘాలయ. స్థానిక సంఘాలు మరియు భాగస్వామ్యుల నిరసనల తర్వాత ఉమియాం సరస్సులోని లుంపోంగ్ డెంగ్ ద్వీపాన్ని ప్రతిపాదిత విలాసవంతమైన రీసార్ట్ ప్రాజెక్ట్ నుంచి మినహాయించాలని మేఘాలయ ప్రభుత్వం నిర్ణయించింది. బరపాని సరస్సు అని కూడా పిలువబడే ఈ ఉమియం సరస్సు షిల్లాంగ్కు ఉత్తరాన సుమారు 15 కిలోమీటర్ల దూరంలో తూర్పు కాశీ కొండలచే చుట్టూ ముట్టబడిన ఒక మానవ నిర్మిత జలాశయం. బ్రహ్మపుత్ర నదికి ఉపనది అయిన
ఉమియం నదిపై నిర్మించిన ఆనకట్ట ద్వారా ఈ సరస్సు ఏర్పడింది. దీనికి సుమారు 60 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ఏ సంస్థకు సంబంధించినది? యూరోపియన్ యూనియన్ EU. యూరోపియన్ కమిషన్ జనవరి 1, 2028 నుంచి కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజంను సుమారు 180 అదనపు ఉత్పత్తులకు విస్తరించాలని ప్రతిపాదించింది. కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అనేది యూరోపియన్ యూనియన్ యొక్క సాధనం. ఇది అధిక కార్బన్ ఉద్గారాలు గల వస్తువుల దిగుమతులపై కార్బన్ ధరను విధించి EU పరిశ్రమలతో సమానమైన పోటీని నిర్ధారిస్తుంది. ఇది EU గ్రీన్ డీల్లో ఒక భాగం. దీని లక్ష్యం 2030 నాటికి గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను 55% తగ్గించడం. గరియా పూజ ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? త్రిపుర. త్రిపుర అంతటా గిరిజన మరియు గిరిజనేతర వర్గాల భాగస్వామ్యంతో గరియా పూజను జరుపుకుంటారు. ఇది సామరస్యాన్ని మరియు సంక్షేమాన్ని ప్రోత్సహిస్తుంది. గిరిజన సంప్రదాయాల్లో శ్రేయస్సు, పశు సంపద మరియు సంక్షేమంతో సంబంధం ఉన్న దైవమైన బాబా గరియాకు ఈ పండుగను అంకితం చేశారు. ఆచారాల్లో భాగంగా భక్తులు ఆకులు, దారాలు, వస్త్రాలతో అలంకరించిన వెదురు కర్రలతో పాటు పువ్వులు మరియు పండ్లను సమర్పిస్తారు. ISSF జూనియర్ ప్రపంచ కప్ 2026కు ఆతిథ్యమిచ్చే దేశం ఏది? ఈజిప్ట్. ఈజిప్టు 2026 ఏప్రిల్ 19 నుంచి 27 వరకు కైరోలో ISSF జూనియర్ ప్రపంచ కప్ రైఫిల్, పిస్టల్, షాట్గన్కు ఆతిథ్యం ఇస్తున్నది. ఈ పోటీలు ఈజిప్ట్ అంతర్జాతీయ ఒలింపిక్ నగరంలో జరుగుతున్నాయి. ఈ పోటీలను అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ నిర్వహిస్తుంది మరియు ఇందులో రైఫిల్, పిస్టల్, షాట్గన్ విభాగాలు ఉంటాయి. ఇక భారతదేశం 71 మంది సభ్యులతో కూడిన బలమైన బృందాన్ని పంపగా ఇప్పటికే 58 మంది అథ్లెట్లు ఈ పోటీలో పాల్గొంటున్నారు. ఆసియా మరియు పసిఫిక్ ఆర్థిక మరియు సామాజిక సర్వే 2026ను ఏ సంస్థ విడుదల చేస్తుంది? ఐక్యరాజ్యసమితి ఆర్థిక మరియు సామాజిక ఆసియా మరియు పసిఫిక్ కమిషన్. యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ ది పసిఫిక్. ఐక్యరాజ్యసమితి ఆసియా పసిఫిక్ ఆర్థిక మరియు సామాజిక కమిషన్ ఇటీవల ఆసియా పసిఫిక్ ఆర్థిక మరియు సామాజిక సర్వే 2026 నివేదికను విడుదల చేసింది. పశ్చిమ ఆసియా సంఘర్షణ కారణంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, మందగించిన వృద్ధి గురించి ఈ నివేదిక హెచ్చరిస్తున్నది. ద్రవ్యోల్బణం 2025లో 3.5% నుంచి 2026 నాటికి 4.6% పెరుగుతుందని అంచనా వేయగా, వృద్ధి 4.6% నుంచి 4% మందగించవచ్చు. ఇక భారతదేశం అయినప్పటికీ 2026లో వృద్ధి 6.4%గా ఉంటుందని అంచనా వేయబడింది.